నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కృష్ణలంక గాది సాయి కృష్ణ కేసుకు సంబంధించి కొంత పురోగతి అయితే కనపడుతుంది. అంటే సిట్ అయితే రిమాండ్ రిపోర్ట్ అయితే రెడీ చేసింది. అయితే ప్రధాన ఆరోపణ ఏంటంటే సిట్ రిపోర్ట్కి సంబంధించి అందులో ఏ అంశాలు క్లియర్ కట్గా లేవు. అంటే స్పష్టంగా సిఐ నాగరాజు హత్య చేశాడా అని కూడా వాళ్ళు నిర్ధారించలేకపోయారు. అంటే ఆ మనిషి ఏమయ్యాడు, తన అవశేషాలు ఏమయ్యాయి, ఇలాంటి ఏం రిపోర్ట్ లేకుండానే, ఇలాంటి అంశాలు లేకుండానే తూతు మంత్రంగా ఛార్జ్ షీట్ని, కస్టడీ రిపోర్ట్ని ప్రిపేర్ చేశారని ఒక ఆరోపణ ఉంది. సో దీని మీద ఏమంటారు? ముందైతే నేను కూడా దాని ఏమంటారు ఫాలో అయినది ఆర్గ్యుమెంట్స్ కానీ లేదంటే వాళ్ళు సబ్మిట్ చేసింది అన్నీ నేను చూస్తే నేను ఒక జిస్ట్ తయారు చేసుకున్నా. అంటే సాయి కృష్ణని తీసుకెళ్ళి మాయం చేశారని, సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసామని, మొత్తం 17 మంది సాక్షుల్ని విచారించాం. 6వ తారీఖున సాయి కృష్ణని మార్కాపురం నుంచి అరెస్ట్ చేశారు. అదే తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు సిఐ నాగరాజుకు అప్పగించారు. ఇది ఫస్ట్ ఫేజ్ అనుకుందాం. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఓకే, మన ఇంటర్వ్యూలో మనం మొదటే మాడాము, జ్ఞాపకం ఉందో లేదో. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ మార్కాపురం నుంచి తీసుకొచ్చారు అంటే దట్ ఈస్ వెరీ క్లియర్. ఏమని, ఒక కన్సర్న్డ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఏసీపీ గారి దృష్టిలో లేకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ వాడిని తీసుకురావడానికి పర్మిషన్ ఉండదు. సిఐ డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ వాళ్ళు చెప్పి పంపించారు. ఓకే, టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్కి ఏసీపీ గారు అండ్ గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో అది రావాలి. తెచ్చి సిఐ నాగరాజ్కి అప్పచెప్పాలి. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ లూప్లో ఉంటారు. తర్వాత అక్కడ స్టేషన్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. ఓకే, రిజిస్టర్లో ఫస్ట్ టాస్క్ ఫోర్స్ రాగానే ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈ క్రిటికాలిటీ ఏంటంటే, ఈ నాగరాజు గారిని ఒక్కడిని బయటకెళ్ళిపోయి, ఈ నాగరాజు ఎవరో తెలుసా, మాజీ డీజీపీ సాంబశివరావు గారు మేనల్ డాక్టర్. ఓకే, అంచేత ఇంత కాలక్షేపం దీర్ఘ సుమంగళి భవ చర్యలు నడుస్తుంది. ఓకే, ఓకే. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఫస్ట్ థింగ్ సిపి గారిని, ఏసీపీ గారిని అండ్ స్టేషన్లో ఉన్న వాళ్ళని వీళ్ళని ఎందుకు విచారించి వీళ్ళ మీద కూడా కేసు నమోదు చేయరు. దీస్ ఆర్ ఆల్ ల్యాండ్ ఇన్ గ్లోవ్స్ అండ్ పార్ట్ అండ్ పార్సల్స్. మాట్లాడలేదు. ఇప్పుడు అసలు విషయం మాట్లాడదాం. తెలుగు తక్కువ పవన్ కళ్యాణ్కి నేనైతే డైరెక్ట్గా చెప్పాను, తెలుగు తక్కువ అనే అండర్లైన్ చేయండి, నాకేం మాట్లాడలేదు. ఎందుకు వింటున్నానంటే, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, అంటే యాంటీ సోషల్ ఎలిమెంటు అలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళి నేను పరామర్శించాలని క్వశ్చన్ చేసావు. సూపర్, ఎక్స్ట్రాడినరీ, నీకు నువ్వు టేకే బో అంటారు చూడండి సినిమాలో, అలాగే టేకే బోవే. ఓకే, తెలుగు తక్కువ అని ఎందుకన్నానంటే, ఇదే కస్టోడియల్ టార్చర్లో చచ్చిపోయిన సాయిని ఆ కుటుంబాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిచి పరామర్శించుకున్నారు. అంటే నీకన్నా సుపీరియర్ అయిన ఆయన పరామర్శిస్తే తప్పు లేదు, కానీ నీకు మాత్రం ఈగో కాంప్లెక్స్. ఇది మాట్లాడదాం. దీన్ని కూడా జస్టిఫై చేయొచ్చు. ఎలా అంటే, పాయింట్ 1, యాంటీ సోషల్ ఎలిమెంట్ సాయి అన్నావు యాజ్ పర్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ సమాజం. ఫ్యాంటాస్టిక్. వాట్ అబౌట్ నాగరాజు? యాంటీ సోషల్ ఎలిమెంట్ అండ్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ పోలీస్. పోలీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటే పోలీస్ మాన్యువల్లో చంపమని ఎక్కడ లేదు. సో ఇద్దరు, మన నాగరాజుకి సంబంధించిన అవసరంలో హీరో వర్షిప్ చూపిస్తున్నావు కదా అందరికి పెయిడ్ ఆర్టిస్టులతో. ఇక్కడ పవన్ కళ్యాణ్ దరిద్రంకో అదృష్టంకో సేమ్ సామాజిక వర్గం. ఒక సామాజిక వర్గం వాడిని అయితే నువ్వు కులం చూసి కుదరదు, యాంటీ సోషల్ ఎలిమెంట్ అన్నావు. వాట్ అబౌట్ పోలీస్ సోషల్ ఎలిమెంట్ కింద సిఐ నాగరాజ్ విషయం ఏంటి? ఇది ఫస్ట్ ఫేజ్లో. ఓకే, ఇప్పుడు అసలు ఫేజ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు ఎగేసుకుని వెళ్తున్నారు? ఫస్ట్ థింగ్, మీ ఇద్దరు పక్క ఉండండి కాసేపు. వాట్ అబౌట్ డీజీపీ? డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇది ఫస్ట్. ఓకే, ఎందుకంటే డీజీపీకి సాయి అలా పెన్నమ్మాయిని కంప్లైంట్ ఇచ్చింది, తర్వాత హెవియస్ కార్పస్ పిటిషన్ వేసింది, అదే కదా. ఈ ప్రాసెస్లో హెవియస్ కార్పస్ అండ్ పర్టికులర్ స్టేషన్ మీద జరిగితే, కృష్ణలంక పిఎస్లో హెవియస్ కార్పస్ 29th నాకు న్యాయస్థానం ప్రొడ్యూస్ చేయమంటే, నాకు వ్యవస్థల మీద గౌరవం ఉంది, నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ని, న్యాయ వ్యవస్థని. న్యాయ వ్యవస్థ ఫ్లా ఏంటి తెలుసా? ఇప్పుడు ఇది హెవియస్ కార్పస్ 29వ తారీఖు అలౌ చేశారు కదా, 29వ తారీఖున ప్రొడ్యూస్ చేయమన్నారు. కానీ దీనికన్నా ముందు ఒకటి ఉంది. ఏది? నాన్ బెయిలబుల్ వారెంట్ మీద మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వాడిని కోర్టులో 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకు చేయలే? అక్కడే పిల్లకట్టుకోవాలి కదా. అవును. ఎవరు?
ఎవరు బిల్ కట్టుకోలేదు, కోర్టు. ఓకే. ఎందుకు వదిలింది? డీజీపీ సాంబశివరావు గారు మేనల్ని కన్సిడరేషన్ ఇచ్చారా? అంటే కోర్టుని అక్కడ ఆ రోజు మీరు దబాయించకండి అలా ఛానల్ లాగా. వినండి ఫస్ట్. ఓకే. కోర్టు 24 గంటల్లో ప్రొడ్యూస్ చేయాలన్న ఫస్ట్ ఫండమెంటల్ని ఎందుకు డివేట్ అయింది? హెవియస్ కార్పొరేషన్ పిటిషన్ అలౌ చేయకమునుపు మీరు ఎందుకు ఇక్కడ నాకు ప్రొడ్యూస్ చేయలేదని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే 29వ తారీఖుకి 6 బెటాలియన్లు పంపించి ఎతకమన్నారు, 6 ట్రూపులు వెళ్ళి ఎతుకుతున్నారు. ఇదే హరికథ. కానీ కోర్టు ఫ్లా. ఓకే. పాయింట్ 1. డీజీపీ ఎంక్వైరీ ఎందుకు లేదు? పాయింట్ 2. పాయింట్ 3, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో పాసిఫికేషన్ అంటే ఇలా వంజాసికి చేసినట్టే. ఓకే. సో ఇక్కడ వ్యవస్థ మీద ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారు హెడ్, ఆయన మీద గౌరవం మాకు పెరగాల తగ్గాల? డీజీపీ ఓ పోలీస్ వ్యవస్థకి సుపీరియర్ అథారిటీ, మాకు గౌరవం పెరగాల తగ్గాల? న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరగాల తగ్గాల? ఓకే. ఓకే. గౌరవం పెరిగేలా చర్యలు ఉన్నాయి ముగ్గురు దగ్గర నుంచి. సో ఇక్కడ మీరు పాయింట్ నెంబర్ 2 మాడదాం. ఇందులో ఇంకా సెన్సేషన్ ఏంటంటే ఎస్ఐ గారు ఒక వాంగ్మూలం ఇచ్చారు. ఎవరు? స్టేషన్ ఎస్ఐ గారు. నేను చూశాను, ఇతను అరెస్ట్ చేయడం జరిగింది, మార్కాపురం తీసుకొచ్చారు, 8వ తారీఖు 9వ తారీఖు దాకా అన్నాడు. ఇతనితో పాటు ఈకామ్ సార్ చేసే ఒక డెలివరీ బాయ్ కూడా చూశాడు. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మదురై కోర్టు వెనక్కి వెళ్దామా? మదురై కోర్టులో ఇదే వాంగ్మూలం ఒక పోలీస్ అధికారిని ఇస్తే ఆవిడ తన కొలీగ్స్ మీద మరణశిక్ష, తదనంతరం యావజ్జీవ కారాగార శిక్ష వేశారు ఆ పోలీసు వాళ్ళకి. ఇక్కడ నాకు తెలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి, ఏసీపీకి, ఈ టాస్క్ ఫోర్స్ హెడ్కి వీళ్ళందరికీ గుండెత్తియాలి కోర్టు. ఓకే. అది ఎలాగా? అక్కడైతే ఉరిశిక్ష దాకా వెళ్ళారు, ఇక్కడైతే నాకు తెలిసి సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్ని డిప్లాయ్ చేసి ఏళ్ళ పెట్ల కాల్చినట్టు కాల్చమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వాలి. ఇస్తేనే వ్యవస్థల మీద గౌరవం పెరుగుతుంది. ఎవరు వీళ్ళంతా? మాకేనట్టు రాజ్యాంగం, మహానుభావుడు రాసిన రాజ్యాంగం మాకే వర్తిస్తుందా? ఏం కొంతమందికి వర్తించదా? అతీతులో మీరేమన్నా ఈ ఫ్లాస్ ఎందుకు అడ్రస్ అవ్వట్లేదు? మొదటి రోజు నుంచి మొత్తుకుంటున్నా. మనం మొత్తుకున్న తర్వాత ఏసీపీ గారు అంటే ఎవరు? సిఐకి నెక్స్ట్ ప్రమోషన్ ఏసీపీఏ. అదే రూరల్ అయితే డిఎస్పీ అంటారు. అవునా కదా? సో ఇక్కడ ఏసీపీ స్థాయితో ఎంక్వైరీ చేసి మమా అనిపించేద్దామనా? సో ఓవరాల్గా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటే ఒక కాదు, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో? ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఓ డీజీపీ గారు ఇన్వాల్వ్మెంట్, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ముఖ్యమంత్రి గారు పాసిఫికేషన్. ఈ మధ్యలో ఈ లొడాల బుచ్చులకి ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు ఏది పడితే మాట్లాడాడు? అంటే క్యాస్ట్ ప్రొవకేషన్ ఎందుకు వస్తుంది అంటే సాక్షి కూడా రాశాడని పిల్లికి ఎలక సాక్ష్యం లాగా. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పాసిఫికేషన్ ని అంటే బాధితుల్ని పాసిఫై చేయడం ద్వారా కేసు నీరుగారే అవకాశం కూడా ఉంటుందంటారా? అంటే విట్నెస్ ని మీకు తిన్నట్టు బెటర్ అందులో కొత్తగా అంటే దే ఆర్ అడ్మిటింగ్ ఇస్ అ గాన్ కేస్ అని. వాట్ డస్ ఇట్ మీన్ బై? ఒక పక్క ఏవిఎస్ కార్పొరేషన్ నడుస్తుంది, 29వ తారీఖు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని. ఓ పక్కేమో ఓవాల్కి అతీతంగా ఈ దీంట్లో ఛార్జ్ షీట్ కన్నా ముందు చేసిన కస్టోడియల్ రిపోర్ట్లు ఏమని ఇస్తున్నారు? హత్యాయత్నాన్ని హత్య కిందకి కూడా భావిస్తున్నామని. ఇది మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే దీని వెనకాతల పడమట లారీల సంగతి ఏంటో తేల్చండి. సాయి ఇన్వాల్వ్మెంట్ పడమట లారీలో ఎందుకు కాంప్రమైజ్ అయింది? ల్యాండ్ అని మాట్లాడుతున్నారు కదా. నేను ల్యాండ్ అని మాట్లాడిన వాళ్ళకి ఒకటే చెప్తా, అక్కడ ఉండండి, ల్యాండ్ సెటిల్మెంట్ అన్నారు, బాగుంది, ల్యాండ్ అదే కదా, ఐడెంటిఫై చేయడం సేపు సెటిల్ చేసిన వాళ్ళు 4 పేర్లు దొరుకుతాయి అంతే కదా. ఆ 4 పేర్ల ద్వారా గుండె తీసి డబ్బులు తెచ్చుకోవడం ఎంతసేపు వెనక్కి. సో ఇది ఆలోచిస్తూనే నాకు చాలా అసహ్యంగా ఉంది. ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ అట, పెద్దవాళ్ళు ఉన్నారట, ఇటా గురించి నాకెందుకు? సివిల్ మ్యాటర్లో పోలీసు వాళ్ళ జోక్యం కోర్టు ఎలా చేస్తుందా? ఆ లారీల సంగతి తేల్చండి. గంజాయా గోల్డ్ ఏదో పెద్ద అమౌంట్ ఉంటాయి కదా, 25 కోట్లు విలువ చేసే ల్యాండ్ అంటున్నారు మనలో మనమాట. ఎంత 25 కోట్లు ఇచ్చేది రేటేళ్ళకి? ఓకే. అంటే ఇంకొక కథనం కూడా నేను విన్నాను, అంటే అతను ఒక ఎంపీని హత్య చేయడానికి సుపారీ తీసుకున్నాడు, ఆ ఎంపీ హస్తం ఉంది అని కూడా కొంత వచ్చింది. అదొక స్టోరీ నడుస్తుంది. అంటే ఎట్లా కథలు బోల్డ్. ఎంపీని మినిస్టర్ని కూడా చంపేసి అంటే కృష్ణ లంకలో ఉంటాడు. ఇంకా మరి ఇంకా ఆలోచించవలసిన విషయాలు చాలా ఉంటాయి. ఓకే.
అంటే లాకప్ డెత్ జరిగే వరకు వెళ్ళిందంటే, అంటే బాధితుడి టాస్క్ ఫోర్స్ వెళ్ళింది అంటే వ్యవస్థలు అన్నీ అక్కడే ఉన్నప్పటికీ కూడా ఒక ఘోరం అయితే జరిగిపోయింది. అంటే ఈ లెవెల్లో అసలు తప్పు జరగటానికి అవకాశం ఉండకూడదు సహజంగా, ఎందుకంటే ఇన్ని వ్యవస్థలు. దృశ్యం సినిమాలు అవి చూసాం చూడండి. అలా గతంలో ఒక తమిళనాడులో ఒక పోలీస్ ఎస్పీ క్యాడర్లో ఒకటి ఇలాంటి ఇష్యూ ఒకటి ఉంది, సినిమాలు కూడా వచ్చే 3. అది కూడా దగ్గర 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటపడింది అది. అదే సినిమా చూసుంటాడు సిఏ నాగరాజు. అంటే ఈ మొత్తం వ్యవహారంలో సిఏ నాగరాజు ఒక్కడే కాదు, ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఎస్సీబీ, ఏసీపీ, టాస్క్ ఫోర్స్ హెడ్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. మామూలు నేనైతే డెలిబరేషన్ ఇస్తున్నా ఫస్ట్ టైం. నాకు ఆ డిపార్ట్మెంట్ చాలా గౌరవం ఉంది, నా చేతిలో దండం పెడుతున్నా. లేదా హౌ ఇట్స్ పాసిబుల్ ప్రాక్టికల్లీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నాడు, సిపి గారు ఏసీపీ గారు కన్సర్న్ లేకుండా ఎలా తీసుకొస్తారు? సిఐకి ఆ డిస్క్రిప్షన్ ఉండదు, లేదు. సిఐ ఎస్ఐఎల్ టెరిటరీ కృష్ణలంక పిఎస్కే, ఇందులో కాంప్రమైజ్ లేదు. తల్లి ముందు రోజు ఒక మాట, జగన్మోహన్ రెడ్డి పరామర్శకు ఒక మాట, తర్వాత వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి గారు అంతా సతీశారు మాకు అని చెప్తే ఇంకెందుకు పోలీస్ స్టేషన్లు, ఇంకెందుకు న్యాయస్థానాలు? న్యాయం జరిగిపోయిందని డెలిబరేషన్ ఇచ్చింది ఆవిడ. జరిగిపోయింది అన్నారు. అంటే ఆవిడ కోరుకున్న న్యాయం ఏంటంటారు? ఏం జరిగి ఉండొచ్చు అంటారు? డబ్బులే. ఓకే, నాకు అదే కనపడింది. ఇప్పుడు 29వ తారీఖు కోర్టు ప్రొడ్యూస్ చేశారు ఇంకో పోలీసు వాళ్ళు. ఎగ్జాంపుల్ ఫస్ట్ కేసు సినారియోలో ప్రొడ్యూస్ చేశారు అనుకుందాం, ఎందుకంటే హైపోథెటికల్గా ఆలోచించాలి కదా. న్యాయం ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఎలా జరిగిపోయింది అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తేనే వాళ్ళు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంటే ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ నాకు న్యాయం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు ఓకే చెప్తే తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారా ఆలోచించొచ్చా లేదా? కనీసం బూడిది కూడా ఆవిడకి నేను బతికున్నారని హైపోథెటికల్ గా చెప్తున్నాను, ఇంకా బూడిద దాకా వెళ్ళలేదు ఉండండి. ఇప్పుడు ఆయన నాకు న్యాయం జరిగింది, తల్లి ఆక్రమణ, ఆవిడ కడుపు కోత ఇవన్నీ మాడింది కదా, బాగుంది. ముఖ్యమంత్రి గారు న్యాయం చేశారు నాకు అంది, బాగుంది. అంటే న్యాయం అంటే 29వ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని చెప్పింది, పాస్ అయింది ఆవిడకి. లేదంటే నారాజు ఆధ్వర్యంలో చంపేసాడమ్మా, నీకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం నుంచి ఇస్తామంటే సాటిస్ఫై అయిందా? ఎక్స్గ్రేషియా అంటే డబ్బులే కదా. ఈ రెంట్లో ఏదో ఆవిడ చెప్పాలి, పోనీ చెప్పలేదు. ఇంకా నాకు ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతోనే చెప్తున్నా, పోలీసులకు డైరెక్షన్ ఇచ్చి 29 తీసుకొచ్చి అబ్బాయిని పెట్టండి అని ఒప్పుకున్నారా? ఓకే, మరి అప్పుడు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఎందుకు? ఐజీ గారు ఛార్జ్ షీట్ ఏమైనా ఇచ్చారు? ఛార్జ్ షీట్ కన్నా ముందు కస్టోడియల్ రిపోర్ట్లు ఏమైనా ఇచ్చారు? అవును నమస్కారం ఇచ్చారు కదా. అంటే ఇలాంటి కేసుల్లో ఇలాంటి దీన్ని ఒక క్రైసిస్ గానే చూడాలి అంటే డిపార్ట్మెంట్ పరంగా. సో ఇలాంటి డిపార్ట్మెంట్ ఏంటంటే ప్రభుత్వం మీద కూడా క్రైసిసే. సో ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం అధికారికంగా డిపార్ట్మెంట్ క్రైసిస్ ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎందుకైంది? డిపార్ట్మెంట్ పరంగా ఆన్సర్ రాకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. లేదా లా అండ్ ఆర్డర్ అధినేతగా ముఖ్యమంత్రి గారికి డిస్కషన్ ఉంది, డీజీపీని పిలిచి మాట్లాడి డిపార్ట్మెంట్ ఎంక్వైరీతో నాకు కావాలని మాట్లాడకుండా ఆయన ఎందుకు పిలిచి మాట్లాడారు? అంటే ఒక బాధిత కుటుంబాన్ని పిలిచి మాట్లాడటంలో తప్పుందంటారా ఏమన్నా? ఈ క్రిటికాలిటీలో కుదరదు కదా. ఈ క్రిటికాలిటీలో కుదరదు ఎందుకంటే ఒక పక్క క్యాబినెట్ సహచరుడు నీకు డెలిబరేషన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, తెలుసో తెలియ తక్కువతనమో తెలియకతనమో. అక్కడ మళ్ళీ మిమ్మల్ని ఇరికించింది చంద్రబాబు గారిని ఇరికించింది పవన్ కళ్యాణ్. యాంటీ సోషల్ ఎలిమెంట్ నేను పరామర్శించాలా అని క్వశ్చన్ చేసావు కదా నువ్వు. రౌడీ ఎలిమెంట్ అన్నారు ఆయన కదా, బట్ సేమ్ ఎలిమెంట్ ఫర్ చంద్రబాబు గారికి కూడా కదా కలిసారు. ఓకే, నీకు ఆక్షేపణ, ఆయనకి ఎందుకు ఆక్షేపణ ఉండదు? అంటే ప్రభుత్వం నాకు దృష్టిలో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎంటైర్ ప్రభుత్వం మీద డిపెండెంట్ ఉంటుంది కదా, అది ప్రభుత్వ నిర్ణయం చూస్తాం కదా, అది కాంట్రడిక్షనే కదా. అంటే పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటంటారు? అంటే కాపుల్ని డినౌన్స్ చేసుకున్న తన కాపుల నుంచి వాళ్ళు తనని వదలరు, కాపులు వదలరు అనే ఒక ధైర్యం ఉందంటారు. అంత సీన్ లేదు కానీ సార్, ఆయనకి అంత సీన్ లేదు. ఇది ఎక్ దిన్ కా సుల్తానా స్టోరీ ఎప్పుడైనా విన్నారా? ఎక్ దిన్ కా సుల్తానా స్టోరీ పవన్ కళ్యాణ్. ఈ టర్మ్ ఎవరు ఏం చేయలేరు అతన్ని, అది ఆయన ధైర్యం. అనుభవిస్తున్నాడు. తర్వాత గుర్రం ఎగరవచ్చు, ఎవరికి తెలుసు. అంటే 3 ఏళ్ల తర్వాత వచ్చేస్తారు మీరు, తర్వాత మేము అంత తెలుస్తాం అంటున్నారు, కానీ మేము తాట తీస్తామని సీన్ లేదు కానీ సార్ పక్కెళ్ళి అడుకోమనండి. అంటే కేంద్ర ప్రభుత్వం అండ తనకుంది, అంటే మోడీ గారు వాళ్ళకే దిక్కు లేదు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏటో వద్దు, కుటుంబాలుతున్నారు వాళ్ళు. వాళ్ళకైనా 303, 330, 405, 15 రాజీవ్ గాంధీకి వచ్చిన మెజార్టీలు వచ్చాయా, లేకపోతే ఫస్ట్ 2వ టర్మ్ వచ్చిన మెజార్టీలు వచ్చాయా? బిక్కులు ఆడుకుని ప్రధాన పదవి గౌరవ రాష్ట్రపతి గారు దయాధర్మ బెచ్చలతో వచ్చింది ఆయనకి ఇప్పుడు, నరేంద్ర మోడీ గారికి.
ఇదేం రాష్ట్రపతి స్టబర్న్గా ఉంటే అబ్దుల్ కలాం లాంటి దగ్గరికి కూడా రానివాడు. ఓకే 12 సీట్లు తేడా ఉంటే ప్రమాణ స్వీకారం చేయించేస్తారా? అధికారం వచ్చిన తర్వాత ఎవడైనా టేబుల్స్ మారుస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఇప్పుడు బాధిత కుటుంబం కాపు కులస్తులు కాకుండా మరొక కులం అయితే ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఈ స్థాయిలో స్పందించేది అంటారా? ప్రభుత్వం పేక చుట్టుకుంది సార్. అది కస్టోడియల్ డెత్ అన్నది పేక చుట్టుకుంది. వాళ్ళు స్పందించకపోతే పూర్తిగా ఉన్న సార్. ఓకే. అంటే ముఖ్యంగా ప్రతిపక్షం టేక్ ఓవర్ చేయడం వల్లే ఇది ఈ స్థాయిలో అంత సీన్ లేదు. ప్రతిపక్షం టేక్ ఓవర్ చేయడం అంటే ఎలాగా? కృష్ణలంకలో దిగ్బంధం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి లేచి రాకూడదు. కానీ జగన్మోహన్ వ్యవస్థ నాకు వచ్చి సమాధానం చెప్పాలి అని కాన్సెప్ట్ లో కూర్చోవాలి ఆయన. లేదా కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముట్టడికి వెళ్ళిపోవాలి. ఈ రెండు జరిగాయా? ఓకే. ఈ రెండు జరిగాయా అంటే మీరు ఏమో కాదు జరిగేదానికి చెప్పండి, అవునా కాదా? జరగలేదు. జరగనప్పుడు అక్యూములేటెడ్ ప్రెషర్ నీడ్స్ టు బి ఆన్ గవర్నమెంట్, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద. ఎక్కడ ఉంది ప్రెషర్? ఎక్కడ పెట్టారు? వెసులుబాటు ఇచ్చారు. మీకు అదే చెప్తున్నాను. డోర్ ఓపెన్ చేశారు. ఇక్కడ ఇష్యూ ఉందని చెప్పారు. ఇష్యూకి తెలుగుదేశం పరంగా తెలుగుదేశం అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రి కెపాసిటీతో చేశాడు ప్యాసిఫికేషన్. మీకు అర్థమవుతుందా క్రిటికాలిటీ? జగన్మోహన్ రెడ్డి ఏం క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన? అంటే బాధిత కుటుంబం వైపు న్యాయం జరిగిపోయింది. ఏంది న్యాయం అంటే? బాధిత కుటుంబం న్యాయంకి డీజీపీని గెలిచారు, హెవియస్ కార్పస్ వేశారు కోర్టులో. వాళ్ళకి న్యాయం కోర్టు పరంగానూ జరగలే, డీజీపీ పరంగా జరగలే. ఓకే. సో ఓవరాల్ ఇష్యూ ఇస్ బిన్ అడ్రస్డ్. వినండి జాగ్రత్తగా, సెన్సిటివిటీ. ఇష్యూ ఆల్రెడీ అడ్రస్ అయ్యింది. ఇష్యూ అడ్రస్ కాని వెళ్ళి ఐడెంటిఫై చేస్తే జగన్మోహన్ రెడ్డి క్రియేటివ్ అండి. ఓకే. సో ఓవరాల్ ఇష్యూ ఫ్లేర్ అప్ అవ్వకుండా పాసిఫై చేసుకున్నారు. రూలింగ్ గవర్నమెంట్ కి వెసులుబాటు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి, అష్టదిగ్బంధం చేయకుండా. ఓకే. అదే జగన్మోహన్ రెడ్డి కూర్చుని ఉంటే అక్కడ గరావుకి ఓకే ఇదే పవన్ కళ్యాణ్ పరిగెట్టుకుని హెలికాప్టర్ కృష్ణా నదిలో గెంతి ఈత కొట్టుకుంటూ వచ్చింది కృష్ణలాంటి. ఓకే. ఏమనుకుంటున్నారు? సుగాలి ప్రీతి కేసులో కూడా పవన్ కళ్యాణ్ వీలైనంతగా దాన్ని పొలిటిసైజ్ చేశారు. ఆ లబ్ధి కూడా ఆయన పొందడం జరిగింది. ఇందులో లబ్ధి ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం తెలిసిన జగన్మోహన్ రెడ్డి అయితే ఇలాంటి విషయాల్లో లబ్ధి పొందుతున్నాడు కాబట్టి సినిమా ఇటు వెండి తెర మీద చూపిద్దాం రావాలి అతను. ఏది ఎవరికి చూపించాడు? ఓకే. స్ట్రాటజికల్ మూవ్స్ కొత్త టెంకు పేలిపోవాలి. సో ప్రభుత్వానికి అవసరమైన స్థాయిలో తెల్లవారుజామున వచ్చి మీ అమ్మగారు వెళ్ళలేపుతారు మిమ్మల్ని, బాబు లేగానే వెళ్ళిపోతారు. అదే పని జగన్మోహన్ చేసాడు. తెల్లవారుజామున నువ్వు చదువుకుంటావు కదా లేగారే అని చెప్పి వెళ్ళిపోయిన అమ్మ చెప్పినట్టు చెప్పాడు. అదే చేతావని. వీడు ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండే పోలీసుడికి చంపే హక్కు ఉందా అన్న నినాదాలతో కృష్ణలంక దద్దరెళ్ళిపోయి ఉండాలి. ఓకే. ఇవి చెప్తే మాట్లాడతాం. అందుకే టపాచి బుత్రికలు చుట్టూ ఉంటే ఇలాంటి బుర్ర తక్కువ ఐడియాలే ఇస్తారు. వెళ్ళి మనం ఒకసారి పళ్ళమే వచ్చేస్తే మేము పంపు కొట్టేస్తాం, మాకు దిక్కు బుర్ర తక్కువ చిన్న బుడంకాయ పిల్లలు ఉన్నారు సోషల్ మీడియాలో. ఓహో జగన్మోహన్ రెడ్డి వల్ల చలనం వచ్చేసింది అన్న భ్రమకి రిలేట్ చేద్దాం అనుకుంటే ఇలాగే భ్రమల్లో బతకండి. ఓకే. ఓకే.